ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA 0 మేకింగ్ చార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. ఎవడ్రా అది నా కోసం ఇక్కడికి వచ్చింది? భయపడకు, నేను ఒంటరిగానే వచ్చాను. ఒంటరిగానా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నవ్వకు, విషయానికి రా. శశి కోసం వచ్చాను. సూరి శశి ఒకటి కాదు. నా శశికి ఎటువంటి ఆపద రాకుండా చూసుకోవాలి. అతన్ని చంపడానికి నువ్వు పంపిన వాడని తిరిగి వచ్చేయమను. వాళ్ల వల్ల శశికి హాని జరగకూడదు. వాడి మీద నీకేంటి అంత అక్కరా? నీకేం కావాలి? ఏం కావాలి నీకు? నేను కావాలా? చెప్పు. అన్నింటికీ సిద్ధమయ్యే వచ్చాను. నీకేమన్నా మతి చెల్లించిందా? శశికేమీ జరగకూడదు, జరగదు. నాకు నీ మీద నమ్మకం ఉంది. ఇలా చూడు, ఒక నీచ నికృష్టుడి పెళ్ళాన్ని నేను, సూరి ఎంగిల్ని. నువ్వు మగాడివే కదా. సూరి ఎంగిలి నీకు కావాలా? నువ్వెవరిని ఆశపడ్డావో నాకు తెలుసు. మళ్ళీనే కదా. దాని గురించి నువ్వెన్ని అవమానాలు భరించావు. నేను దాన్ని నీకిస్తాను. దానికి బదులు శశి నాకు కావాలి. నేను ఊరికే అండం లేదు, మాటిస్తున్నాను. చామంతి ఇచ్చిన మాట తప్పదు. మల్లికని చేసుకోవడానికి సిద్ధంగా ఉండు. చామంతి, సూరి చావుకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను నమ్ము. ఎవరికి? శశికా? ఏ దొంగ. అవును చామంతి, మల్లికెప్పుడు పెళ్లి? త్వరలోనే జరుగుతుంది. ముహూర్తం కోసం చూస్తున్నాం. నిజమే కదా. చేపలన్నీ అమ్ముడుపోకుండానే కొట్టు మూసేసి వచ్చినందుకు పిన్ని నా మీద ఇంత ఎత్తున లేస్తుంది. మనం ఇంకాసేపు అక్కడే ఉండాల్సింది. ఎందుకక్క ఇంత తొందరగా తీసుకొచ్చావు? నువ్వు దిగులుగా ఉన్నావు కదా, అందుకే. నాకే దిగులు లేదక్కా. నీ గురించి నాకు తెలీదా? ఏ మల్లిక, త్వరలోనే మంచి ముహూర్తం చూడమని మీ నాన్నకి చెప్పాలా? అంత తొందరగా ఉందా మీరు? అయ్యో, నేను ఒక ముఖ్యమైన వస్తువు మర్చిపోయి వచ్చానే. ఏంటక్క? నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేను వచ్చేస్తాను. నేను వస్తాను. వద్దే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మల్లిక, ఎన్నాళ్ళ నుంచో నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం. దయచేసి నన్ను అర్థం చేసుకో. మల్లిక, నా మాట విను. మల్లిక, ఆగు, ఆగు, ఆగమంటాను కదా. మల్లిక, 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 మల్లిక,
హ, నువ్వు ఒట్టి పిచ్చిదానివి. ఎందుకు నన్ను చూసేలా భయపడతావు? నీ శీలాన్ని దోచుకోవాలనుకుంటే ఆ పని ఎప్పుడూ చేసేవాణ్ణి. నువ్వంటే నాకు ప్రాణం. ఇలా ఏడవడం నాకు నచ్చదు. వెళ్ళిపోవే, వెళ్ళిపో ఇక్కడి నుంచి. జరగండి. ఉసే పాపిస్తారా? సిగ్గు లేకుండా ఎందుకు ఈ పని చేశావు? చంపేస్తాను. నువ్వు ప్రాణంగా ఉండకూడదు. తప్పుకోయ్యా, తప్పుకో. ఏయ్, నీకేం తక్కువ చేశాను? సౌతి తల్లిలా చూసుకున్నానా? కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నాను కదే. మా పరువు తీసావు కదే భగవంతుడా. మేమేం చేయగలే? నేనే తప్పు చేయలేదు. చెడిపోయిన దాని వద్ద ముద్ర పడిపోయింది కదే. బజారు పాలు చేశావు కదరా. ఏంట్రా తమాషా చూస్తున్నా? చంపారేంట్రా? చూడండి, నరికేస్తాను. ఇదంటే నాకు ఇష్టం, దీనికి ఇష్టమే. ఇందులో జోక్యం చేసుకోవడానికి మీరెవరా? ఏంటి ఇంకా అనుమానమా నా మీద? తనకి ఇష్టం లేకపోతే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి ఎందుకు వస్తుంది? తన్ని అనుభవించింది నేనే, కట్టుకోబోయేది నేనే. తను నా కాబోయే భార్య. తన గురించి ఏమైనా అసహ్యంగా మాట్లాడవు, చంపేస్తాను. ఏయ్, రారా. అందరి ముందు నువ్వు అవమానపడింది చాలేదా? అయినా తనే కావాలా నీకు? వదినా వాడు. రా, నాతో రా. ఏంటలా చూస్తావు? రా. వదలండి. అరే నిప్పు లేదే పొగ రాదు. ఆస్తి అంతస్తు అన్ని ఉన్నా కూడా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా మల్లిక అంటూ దాని వెంటే పడుతున్నాడు రఘు. ఇంకా నయం, ఈ విషయం పెళ్లికి ముందే తెలిసింది. లేదంటే ఏమైండది? నేను అదే చెప్తున్నాను. ఒరే శశి, చచ్చిపోయిన మీ అన్నయ్య స్థానంలో ఉండి చెప్తున్నాను. ఇక మీద కొడతాను చంపుతాను రఘు మీదకి వెళ్ళొద్దు. నా మాట విని మల్లికని మర్చిపో. ఏమీ చెప్పకుండా వెళ్తే ఏమిటర్థం? నా మల్లి కంటే నాకు ప్రాణం. తనే నా సర్వస్వం. తన గురించి నాకు బాగా తెలుసు. మీరు మాత్రమే కాదు, ఈ ప్రపంచమే తన గురించి తప్పుగా చెప్పినా నేనెప్పటికీ నమ్మను. తనే నా భార్య, అందులో మార్పు లేదు. ఇప్పుడు శశి నిన్నే కోరుకుంటున్నాడు. నీకు రఘుతో అక్రమ సంబంధం ఉందని ఊళ్ళో వాళ్ళందరూ చెప్పినా నమ్మలేదు. తను మైకంలో పడ్డానికి అంతగా నీ దగ్గర ఏముందని? చామంతక్క, ఆ రోజు జరిగింది నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్మడం నమ్మకపోవడం అలా ఉంచు. ఏ మళ్ళీ ఇప్పటికీ నువ్వు తన కోసం ఎదురు చూస్తున్నావా? మరైతే నేనేం చేయాలి? నా ప్రాణం కదా అతను. నా ప్రాణాన్ని అంత సులభంగా నీకు దారబోస్తానా? ఒంటరితనం అంటే ఏంటో తెలుసా నీకు? కన్న తల్లిని 10 మంది కలిసి అఘాయిత్యం చేయడం చూసావా నువ్వు? అడవి మృగం లాంటి మనిషితో నువ్వు కాపురం చేశావా? శవంలా కంపు కొట్టే అసహ్యమైన వ్యక్తి పక్కలో పడుకున్నావా నువ్వు? లేదు, ఏ ఆడపిల్ల దాన్ని భరించలేదు, కానీ నేను భరించాను. అది నా తలరాత. నాకు ఎన్నో ఆశలున్నాయి. నేను ఆశపడ్డవాడితో సంతోషంగా జీవించాలి. నా ఆశ నెరవేరాలంటే నువ్వు శశిని మర్చిపోక తప్పదు. శశి నావాడు, నాకు మాత్రమే సొత్తు. ఎప్పుడు చెప్పు, మర్చిపోతానని చెప్పు.
ఇంకెప్పుడు శశిని కలవనని ప్రమాణం చెయ్యి. ప్రమాణం చేయవే. చెయ్యవే. చెయ్యలేదంటే నువ్వు నేను ఒడ్డుకు చేరుకునే సమస్య లేదు. ఇందులోనే మునిగి చస్తావు. ఏయ్ మల్లిక, అటువైపు వెళ్ళకండి. చామంతి, ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళొద్దు, వెళ్ళొద్దు. నా మాట విను. వద్దు. అటు వెళ్ళొద్దు అని చెప్తున్నాను కదా. నా మాట విను, వెళ్ళొద్దు. వద్దు చామంతి, అటువైపు వెళ్ళొద్దు. చామంతి, వెళ్ళొద్దు. మల్లిక, నీళ్ళలో కింది త్వరగా. వీడికి దీని మీద ఆశ ఇంకా చచ్చినట్లేదు. అయ్యో మల్లిక, మల్లిక ఏమైందమ్మా? మల్లిక, అయ్యో నా కూతురు ఏమైంది? అయ్యో అయ్యో అమ్మా, మల్లిక ఏమైందమ్మా? అయ్యో అయ్యో అయ్యో, రేయ్ జరగరా, రేయ్ నా కూతురు ఏం చేస్తారా? చెప్పరా. వెళ్ళు, వెళ్ళు అవతలకి. ఏమండి, ఏమండి, ఏమండి? ఏమైంది? మన అమ్మాయి చూడండి, మన అమ్మాయి చూడండి. మళ్ళీ అమ్మ, మళ్ళీ ఏమైందమ్మా? ఏయ్, నా బిడ్డను ఏం చేశావా? నిన్ను చంపకుండా వదలను. మళ్ళీ అమ్మ, మళ్ళీ నేనమ్మా నాన్న. ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ రే రఘు, నా బిడ్డను ఏం చేశారా? చెప్పరా. నోరు మూయవయ్యా. నీళ్ళు ఎక్కువగా తాగింది. తను స్పృహలోకి వచ్చాక ఏం జరిగిందో నువ్వే అడిగి తెలుసుకో. రారా. మళ్ళీ 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 మల్లిక, కళ్ళు తెరిచి చూడమ్మా. మళ్ళీ మళ్ళీ అమ్మా, కళ్ళు తెరిచి చూడమ్మా. కాంతో నేను ఎందుకు చెప్తున్నాను విను. వదలయ్యా, ఇంతకాలం నీ మాట విన్నది చాలు. నా కూతుర్ని చంపడానికి ప్రయత్నించింది అది. దాన్ని 4 మాటలు కడిగేసి వస్తాను. ఏ చామంతి, బయటికి రాలే. అదంతా ఏ వద్దు. కాంతో నేను చెప్పేది విను. ఊరుకోవయ్యా, ఏం చెయ్యాలో నాకు తెలుసు. చామంతి రా. ఏయ్, వద్దు. ఉండయ్యా. ఏమిటిలా వచ్చారు? నా కూతుర్ని చంపాలని చూసావు కదూ. కాంతం. ఉండవయ్యా, దానికి ఏదైనా జరుగుంటే నేను నిన్ను వదిలిపెట్టుండేదాన్ని కాదే, చంపేస్తుండేదాన్ని. ఏయ్, మాట్లాడుకో. నేను చెప్పేది వింటావా లేదా? దీన్ని వదలకూడదు. నువ్వేం తింటివయ్యా? అడుగు దీన్ని. అరవకు. నీ కేకలు వినడానికి ఇక్కడెవరూ లేరు. ఏయ్, నీకు తెలియదే, నా జీవితాన్ని తారపోసి పెంచుకుంటున్నా నా కాంతం. బిడ్డ అది. నా బాధ నీకెలా అర్థం అవుతుంది? విశ్వాసం లేని దానివే నువ్వు. హ! అనాథగా వీధిలో తిరుగుతున్న నిన్ను తీసుకొచ్చి నీకొక జీవితాన్ని ఇచ్చాం కదే. మాకు ద్రోహం చేయడానికి నీకు మనసులా ఒప్పింది. చాలు. ముందు ఇవ్వండి. ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఏమిటి? కాంతం, ఏమిటి? కాంతం, వెళ్ళకపోతే- చెప్పేది విను. వెళ్ళకపోతే కాంతం, నేను చంపుతాను చెప్పేది విను. నన్ను. కాంతం, నీకే చెప్పేది. వదలండి, వదలండి. ఈ రోజు నేను దాన్ని మర్యాదగా పోవే. ఈ పాపిష్టిదాన్ని- మాట్లాడుకో. చూడమ్మా, నువ్వు మా సూరి భార్యవి, మాకు బిడ్డలాంటి దానివి. ఊళ్ళో వాళ్ళు చెప్పే మాటలు నేను నమ్మటం లేదు. అసలు నీకేమైందమ్మా? నువ్వెందుకు మళ్ళీ నీలా బాధ పెడుతున్నావు? హత్య చేయాలని నేను మల్లికి ఎంతగానో చెప్పాను శశిని మర్చిపోమని. కానీ తను దానికి ఒప్పుకోలేదు. నాకు తనొక్కడే ఉన్నాడు. నా మొగుడు తను. నా మొగుడిని కోరుకునే పిల్లని నేనేం చేయాలి చెప్పండి? హత్య చేయాలి. చెయ్యొద్దా? ఒసేయ్ దొంగ ముండ, వాడు నీ మొగుడికి తమ్ముడే, నీకు బిడ్డలాంటి వాడు. కానీ వాణ్ణి నువ్వు వదలు, వదలు, వదలవే. ఇక దీన్ని ప్రాణాలతో వదలకూడదు. వదిలితే నేను సూర్యుడికి ద్రోహం చేసేవాడు అవుతాను. ఏయ్, నిన్ను తాకద్దు నన్ను. మీరెవరు నాకు? కట్టుకున్న మొగుడు చచ్చిపోయాడని చెప్పి జీవితాంతం విధవగా బతకడం నా వల్ల కాదు. ఏవేవో నీతులు చెప్పారు. మీ మొదటి పెళ్ళం చచ్చిపోగాని ఆవిడ చెల్లెల్ని మీరు చేసుకున్నప్పుడు నా మొగుడు చచ్చిపోగాని అతన్ని తమ్ముడిని నేను చేసుకోవాలనుకోవడం ఏ విధంగా తప్పవుతుంది చెప్పండి? ఆడపిల్లలు చేసేవన్నీ తప్పులేనా?
నా మనసుకు నచ్చిన వాడితో జీవించాలనుకున్నాను. అది తప్పేనా? నేను బతకాలి. మా అమ్మ గతి నాకు పట్టకూడదు. ఆడపిల్లగా పుట్టాను గనక ఏడుస్తూ నేను మూలపడి ఉండలేను. నేను చెప్పింది అర్థమైందిగా, ఇక్కడి నుంచి వెళ్ళండి. ఒసే పాపిస్తుందానా, నువ్వు అసలు ఆడదానివే కాదే. ఆడజాతికే నీ వల్ల తలవంపులే. నువ్వు చస్తే నీ శరీరాన్ని పురుగులు కూడా ముట్టవే. నీ ఒళ్ళంతా విషమే. ఇంకా ఎందుకే ఇక్కడే కూర్చున్నావు? జరిగింది చాలుదనా? దానికి పిచ్చయ్యా, మద పిచ్చి. సూరి, నేను పొరపాటు చేశాను రా, పెద్ద పొరపాటు చేశాను. వెళ్ళు రావయ్యా. ఏమయ్యా? ఏమయ్యా? ఏయ్, విశ్వాసం లేని కుక్క! ఏయ్, నా కూతుర్ని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటూ నా ఇంటి వైపు వచ్చావో ఇంటి అక్కడే నరికి పోగులు పెడతాను. నన్ను అలా పిలవకు. ఏయ్, నువ్వు సూరి ఒకే తల్లి కడుపున పుట్టుంటారు. వదలవే, వదలు, వదలు నన్ను. ఏయ్, పోయి వరుస లేని కుక్క, నువ్వు బాగుపడవు. బాగుపడాలి. నువ్వెందుకమ్మా ఇక్కడికి వచ్చావు? ఇక మీద వీడికి మనకి ఎలాంటి సంబంధం లేదు. ఏయ్, నీకంటే మంచి సంబంధం చూసి నా కూతురి పెళ్లి ఘనంగా చేస్తారా, అది నీ కళ్ళ ముందే. ఇక ముందు ఎప్పుడైనా నా కూతుర్ని కలవడానికి మా ఇంటి వైపు వచ్చావో నీకక్కడే సమాధి కడతాను, సమాధి కడతాను. ఆయన వదలండి. నేనేం చేశానన్న విషయం నాకు తెలియాలి. ఎవరు అడ్డొచ్చినా సరే నేను మల్లికను వదులుకోను. మల్లిక, ఎప్పటికైనా నువ్వే నా భార్యవి. వదలండి. ఏయ్, నా కూతుర్ని చంపనైనా చంపుతాను కానీ నీకిచ్చి పెళ్లి చేయను. మల్లిక, సూరి తోడ పుట్టినవాడా వీడు? వద్దమ్మా, వద్దు. ఏం తెలియాలి? నీతో ఏం చెప్పలేదని వదినా? వెళ్ళి ఆవిడ్ని అడిగి తెలుసుకో. వెళ్ళి అడుగు. మల్లిక, నేను నన్ను తాకొద్దు. ఏం తెలీదా నీకు? ఈ ఊళ్ళో వాళ్ళంతా కలిసి నేను చెడిపోయిందనని ముద్ర వేశారు. అది చాలదని నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు, రానే రావద్దు. ఇంకా ఎన్నాళ్ళని నీకో చేతులు చుట్టం చెప్పు. ఏమిటండి ఇది? ఎన్నాళ్ళు ఎదురు చూశారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు తొందర? మీరు లోపల ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళండి. తొందరగా వచ్చే. వీడికన్నిటికీ తొందరే. ఏంటిది? కదిలావో గొంతు కోసేస్తాను. జామతి ఏంటిది? మాట్లాడకు. అంత సులభంగా నీ పక్కలో పడుకుంటారనుకున్నావా? మరైతే ఎందుకే వస్తానని చెప్పు. నాకెందుకు ఇలా ఆశ చూపించి నా చేత ఆ పాపం చేయించావు? ఏయ్! పో.
ఇక్కడి నుంచి పో. దగ్గరకు వచ్చావంటే కోసేస్తాను. నన్ను మోసం చేసావు కదా, అన్నే చంపాలని చూస్తావా? నువ్వు ఇంతకింత అనుభవిస్తావే. అన్నా అదేరా, ఆ రాక్షసేరా నా చేత ఆ పాపం చేయించింది. ఇప్పుడు నన్నే ఎవరి గురించి చెప్తున్నావో అర్థం కాలేదన్నా. చామంతి విషపురుగు రాది, విషపురుగు. నేను చేయకూడదు తప్పు చేశాను. అది ఆ నిజం కనీసం ఒక్కరికైనా తెలియాలి. చామంతి, మగాళ్ళని ఆకర్షించే అయస్కాంతం నువ్వు. ఆ మొరటోడు తగినవాడు కాదు, మనొదిలే. నీ అంత అడవి కాచిన వెన్నెల కాకూడదు. నాతో వచ్చే నేను మహారాణిలా చూసుకుంటా. నిజం, నువ్వంటే నాకెంతో ఇష్టం. నాతో వచ్చేస్తావు కదా. సూరి ఎలాంటివాడో నీకు తెలుసు కదా. అడవిలో తిరిగే క్రూర మృగాన్నైనా ఒంటరిగా వెళ్లి వేటాడగలిగేవాడే సూరి. అతనే నా మెడలో ఈ తాళి కట్టాడు తెలుసుగా. వాణ్ణి లేకుండా చేస్తే నవ్వకు. నువ్వు అంటే చాలు. మన ఊరు గంగమ్మ జాతర ముగించేలోగా ఎవరికీ తెలివి కూడా వాడి కథ ముగించేస్తాను. చేసి చూపించు. ఆ తర్వాత కబడ్డీ పోటీలు ముగించిన రోజు రాత్రి చామంతిని అనుభవించాలన్న ఆశతో ఒంటరిగా ఉన్న సూరిగాడిని చంపొద్దు, నన్ను చంపొద్దు. నీ చామంతి నిన్ను చంపదు. సూర్యుని నేనే చంపాను. నేను తాగాలి, బాగా తాగాలి. తాగి తాగి మత్తులో మునిగి తేలాలి. అరే వీరు, నువ్వు వెంటనే వెళ్ళి నాకు ఇంకో సారా బాటలు అర్థంగానే చెప్పింది. సారా బాటలు నా శశికి చెప్తానంటావా? చెప్పు పో. ఏంట్రా? ఆగరా, ఆగమంటుండే. ఎందుకు నన్ను చూసి బయట పారిపోతున్నావు? చెప్పరా. నన్నే చేయదు, నేనంతా చెప్పేస్తాను.
ఎక్కడికి వెళ్ళావు నువ్వు? రేపు మల్లికకి పెళ్లి జరగబోతోంది కదా, దాన్ని మర్చిపో. నువ్వు తప్పించుకున్నావని సంతోషపడు. నీకు నేనున్నాను కదా. ఎందుకు ఏ పాపం చేయని మా అన్నయ్యని చంపేశావు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? చెప్పవే. నీకోసమే. ఛీ! ఏ రోజైతే నిన్ను చూశాను అప్పటి నుంచి నేను మా వదినగా కాదు, మా అమ్మగానే చూస్తున్నాను. ఆ ఒకే ఒక్క కారణంతోనే నేను ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఏయ్, నాకు కావాల్సింది కొడుకు కాదు, ఒక మగాడి తోడు. ఏయ్! నువ్వు అసలు ఆడతానువేనా? ఛీ! చంపు, చంపు. వదులు, వదులు, వదులు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఒక్క నిమిషమైనా నీతో గడపాలన్న ఆశ, కసి. ఏ, నేను నీకు నచ్చలేదా? నేను ఒక ఆడపిల్లనే కదా. నేను అందంగా లేనా ఏంటి? నువ్వు నాకు మాత్రమే సొత్తు. నేను చూస్తుంటేనే అసహ్యంగా ఉంది. స్త్రీ జాతిని నువ్వు అవమానిస్తున్నావు. సిగ్గులేదు నీకు? నా మనసులో ఒక్కరికే చోటుంది. మమ్మల్ని వేరు చేయడానికి నువ్వెన్ని కుట్రలు పనినా నేను తనని ఎప్పటికీ వదులుకోను. తనని పెళ్లి చేసుకుని ఇక్కడికే తీసుకొస్తాను, చూస్తూ ఉండు. జరిగేది ఇదేనే. నేను వదిలిపెట్టదా? వదులు. నువ్వు నాకు మాత్రమే సొత్తు. వదులు. నేను వదలను. నేను వదలను. ఏంటంటే అక్కడ నిలబడిపోయారు? రండి వచ్చి కూర్చోండి. రే కుమారు, కుర్చీలేరా? ఏమండి, ఏంటి ఈ గాలివాటం చూస్తుంటే వర్షం వచ్చేలా ఉంది. ఆ. షామియానా గట్టిగా కట్టమనండి. అలాగే అలాగే. రఘువాళ్ళు వచ్చే టైం అయితే నువ్వురా. ఆ. త్వరగా రా. రే పిల్లలు, కుర్చీలు దోసేకంట్రా. దూరం చెవులు ఆడుకోండి. వద్దు. అరిచే గోల చేయకు. నేను నీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఈ పెళ్లి జరగకూడదు. శశితోటే నీ పెళ్లి జరగాలి. అవును, మనసుకు నచ్చని మగాడితో కాపురం చేసే దౌర్భాగ్యం ఈ ఆడపిల్లకి కలగకూడదు. అది అనుభవించాను నేను. మిమ్మల్ని విడదీసింది నేనే. ఇప్పుడు కలపడానికి వచ్చాను. నాతో వచ్చే మల్లిక, నన్ను నమ్ము. శశి రఘుని కలవడానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి నువ్వు అతని ఇంట్లో ఉండాలి. రా. నేను ఈ ఊరు వదిలి వెళ్లే ముందు మీ పెళ్లి జరిపించాలని ఆశపడుతున్నాను. పద మల్లిక. చామంతక్క, మీ పెళ్లి సవ్యంగా జరుగుతుంది. నేను ఇంతవరకు చేసిన పాపాలకి నన్ను క్షమించు మల్లిక. పద మల్లిక, పద. శశి, నేనే స్వయంగా వచ్చి పిలుద్దాం అనుకున్నాను. నాకు మల్లికి పెళ్లి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు అది జరగదు. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. ఆగండి. భయపడకు, శశి ఇప్పుడు వచ్చేస్తాడు. నువ్వు కుడికాలు ముందు పెట్టి లోపలికి రా. లోపలికి రా. నువ్వెంతో అదృష్టవంతురాలివి. మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని బతకడం కంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి చెప్పు. నా మనసులోనూ ఎన్నో ఆశలుండేవి, ఏదీ నెరవేరలేదు. నాకంటే ఎక్కువగానా నువ్వు శశిని కోరుకుంటున్నావు? లేదు కదా. నేను ఆశపడ్డం కంటే, నేను ఇష్టపడ్డం కంటే ఏ ఆడపిల్ల ఎక్కువగా శశిని ఇష్టపడి ఉండదు. అయినా
నేను ఓడిపోయాను ఓడిపోయాను అన్ని విషయాల్లోనూ అన్ని చోట్ల నాకే ఓటమి. నేనెందుకే ఓడిపోవాలి చెప్పు. ఏంటి నీకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తాననుకున్నావా? ఆ? నేను గెలవాలి, అందుకు నువ్వు చావాలి. లెగవే. శశి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు ప్రాణాలతో ఉండకూడదు. ఏయ్! నిన్ను! ఏయ్! ఆగవే! ఆగు! ఏయ్! నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాను. ఏయ్! ఏయ్! వదలండి రా, వదలండి, వాడిని వదిలేయండి. మల్లిక! 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 మల్లిక